PE03 ఏంటంటే ఫీచర్స్ మాట. ఓకే, PE04 ఏంటంటే ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పీసీఆర్లో నిన్న చూసారు ADDWT అని ఉంది, ELIMI అని, ఎల్మి అని కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసాం, గుర్తుందా? పీసీఆర్లో చూపించాను నేను. సో యూజబిలిటీ అంటే ఇప్పుడు ADDWT అంటే ఏంటి, నమ్ అంటే ఏంటి, ఏదైనా ఫంక్షన్ కావాలి అంటే దాన్ని ఒక డేటా మనం ఎక్కడైనా చూసుకోవాలి అంటే PE04 అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు PE04 ఉంది, ADDWT అని నొక్కగానే ఇక్కడ ఐ సింబల్ ఉంది చూడు, ఐ సింబల్ ఏంటంటే డాక్యుమెంటేషన్ అన్నమాట. సో వన్స్ దాన్ని క్లిక్ చేయగానే అది ఎందుకు యూజ్ చేస్తాం అంటే యాడ్ వేస్ట్ టు సబ్స్క్యూంట్ వేస్ట్ ఇవి ఎందుకు యూజ్ చేస్తాం అనేది దాని యొక్క యూజబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని ఏమంటారు ఆపరేషన్. సో నేను ADDWT ఏ యూజ్ చేస్తే ఏంటి, సి యూజ్ చేస్తే ఏంటి అంటే ఇప్పుడు ఏ యూజ్ చేశానంటే ఈ ప్రీవియస్ ఎంప్లాయీ టేబుల్ నుంచి తీసుకుంటుంది మన డేటా. సో నేను ఐ యూజ్ చేస్తే ఇన్పుట్ టేబుల్ నుంచి తీసుకుంటుంది, ఓ తీసుకుంటే అవుట్పుట్ టేబుల్. అలాగే ప్రతిదానికి ఒక ఫంక్షన్ ఉంటుందండి. ఇప్పుడు అండ్ అంటే వేరియబుల్ టేబుల్, అలాగా ప్రతిదానికి ఒక ఫంక్షన్ ఉన్నది ఉంటుంది అన్నమాట. సో ఏదైనా డాక్యుమెంట్ అనేది అంటే దీని ఫంక్షన్ ఒక దీని యూజబిలిటీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్మి ఉంది, ఇక్కడ ఎల్మి అని క్లిక్ చేయగానే ఇక్కడ ఐ సింబల్ కొట్టగానే మీకు ఇక్కడ ఎలిమినేట్ పీరియడ్ ఇండికేటర్స్ అని ఉంటుంది. అంటే దాని యూజబిలిటీ అంటే పీరియడ్ యూజ్. ఇక్కడ ప్రతి డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది ఈ PE04లో అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ PA03. PA03 ఏంటంటే కంట్రోల్ రికార్డ్. నేను PA03 ఏంటంటే మీకు ఇప్పుడు కంట్రోల్ రికార్డ్ ఎలా యూజ్ అవుతుందో నేను పేరోల్ రన్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు కంట్రోల్ రికార్డ్ ఉంది, నేను మీకు అంతకుముందు పర్సనల్ అడ్మినిస్ట్రేషన్లో నావిగేషన్ ద్వారా చూపించాను కదా. సో PA03 యూజ్ చేస్తే కంట్రోల్ రికార్డ్ వస్తుంది. ఓకేనా. PA04 ఏంటంటే నెంబర్ రేంజెస్ వస్తుందండి. ఇవన్నీ నెంబర్ రేంజెస్. ఓకేనా. నెక్స్ట్ PU01 ఏంటంటే మనం ఏదైనా పేరోల్ డిలీట్ చేయాలంటే పేరోల్ రిజల్ట్స్ ఉంటాయి కదా. ఒకవేళ ఒక ఎంప్లాయీకి పేరోల్ రన్ చేస్తాం, మనం మిస్టేక్ చేసాం, ఒకవేళ ఆ ఎంప్లాయీ యొక్క పేరోల్ రిజల్ట్ డిలీట్ చేయాలి అంటే PU01 అనేది యూజ్ చేస్తాము. ఓకేనా. అంటే ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం డిలీట్ చేసే ఛాన్స్ ఉండకూడదు, డిలీట్ చేయకూడదు. మనం ఒకవేళ ఎంప్లాయీ పేరోల్ రిజల్ట్ డిలీట్ చేయాలి అంటే మన ప్రొడక్షన్ యాక్సెస్ ఇవ్వరు, 100% ఇవ్వరు. ఒకవేళ ఇస్తే మనం ఇచ్చినా మనం డిలీట్ చేయకూడదు అంట. అంటే ఏంటంటే ఒక కన్సర్న్ మేనేజర్ లేకపోతే వాళ్ళ పర్మిషన్ లేకుండా అయితే డిలీట్ చేయకూడదు. ఓకేనా. ఇప్పుడు PU01 కొట్టాం అనుకోండి, ఇక్కడ పర్సనల్ నెంబర్ ఇస్తామన్నమాట. ఓకేనా. దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే ఒకవేళ ఏమైనా పేరోల్ రిజల్ట్స్ ఉంటే అక్కడ లోపల చూపిస్తుంది, మనం దాన్ని డిలీట్ చేయొచ్చు. ఓకేనా. దానిది నెక్స్ట్ PU03 అనేది పేరోల్ స్టేటస్ అండి. ఇవన్నీ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ కోడ్స్. ఈ పేరోల్ స్టేటస్ ఏంటి అనేది కంట్రోల్ రికార్డ్కి దీనికి ఏం డిఫరెన్స్ అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫర్దర్కి వెళ్ళినప్పుడు లాస్ట్ మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను PU03 వల్ల ఇంపార్టెంట్ ఏంటో. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే PC00M40 CALC. ఇదేంటంటే పేరోల్ రన్ చేస్తున్నమాట. అంతే, ఇంట్లో అక్కర్లేదు. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఫోన్ తోడు పాలు తెచ్చుకోపో. లారీ కొంచెం మ్యూట్లో ఉంది. ఓకే సారీ అన్న. పర్లేదు. ఓకేనా. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ అంటే ఇక్కడ M40 అని ఉంది కదండి. 40 ఏంటంటే కంట్రీ గ్రూపింగ్ అండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాకి రన్ చేయాలనుకుంటే ఇక్కడ M10 అనుకో, M10 అనిపిస్తుంది. అదే జర్మనీ అయితే M01, చైనా అయితే M28, టర్కీ అయితే 47, ఖత్తర్ అయితే QA, UAE అయితే AE. అలాగా ఏ కంట్రీ గ్రూపింగ్ అయితే అది ఇక్కడ M40 ఇచ్చామో అది కంట్రీ గ్రూపింగ్కి తీసుకుంటుంది. ఇది ఏంటంటే ఇండియన్ పేరోల్ రన్ చేస్తుంది. ఇది లైవ్ రన్ అండి. ఓకేనా. నెక్స్ట్ లైవ్ రన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చూపిస్తున్నాను. ఇదిగోండి చూసారా, M40 అని కదా పేరోల్ ఇండియా. ఇప్పుడు నేను US కొట్టాను అనుకోండి, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని వస్తుంది. ఒకవేళ జర్మనీ అయితే జర్మనీ, పేరోల్ డ్రైవర్ జర్మనీ అని ఇలాగ వస్తుంది అన్నమాట. ఓకేనా. మీకు సిమ్యులేషన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సిమ్యులేషన్ రన్ అనుకున్నప్పుడు ఈ టెస్ట్ రన్ అనేది నాన్ ఎడిటబుల్ అండి. ఓకేనా. అంటే టెస్ట్ రన్ చేయగలం తప్ప మనం లైవ్ రన్ చేయగలం. ఇప్పుడు టెస్ట్ రన్కి లైవ్ రన్కి డిఫరెన్స్ ఏంటంటే, టెస్ట్ రన్ ఏంటంటే మనం మామూలుగా ఎంప్లాయీది పేరోల్ రన్ చేస్తాం, కానీ అదేంటంటే లైవ్ టెస్ట్ కింద చేస్తాం. అంటే అదే అంత లైవ్ కింద వెళ్ళదు, అంటే మెయిన్ పేరోల్ కాదు అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మార్క్ చేయకుండా నేను ఎగ్జిక్యూట్ చేశానంటే లైవ్ పేరోల్ రన్ చేసినట్టు అండి. సో అప్పుడు ఏంటంటే మాస్టర్ డేటా కానీ ఏమీ చేంజెస్ అలౌ చేయదు. అంటే కంట్రోల్ రికార్డ్ మనం లాక్ చేయాలి. కంట్రోల్ రికార్డ్ లాక్ చేయగానే అప్పుడు ఏమవుతుందంటే రిలీజ్ ఫర్ పేరోల్ కొట్టగానే అప్పుడు ఏమవుతుందంటే మాస్టర్ డేటా అనేది లాక్ అయిపోతుందండి. అప్పుడు మాస్టర్ డేటాలో అలౌ చేయదు. ఇప్పుడు కంట్రోల్ రికార్డ్ రిలీజ్ ఎగ్జిట్ అవగానే మాస్టర్ డేటా అలౌ చేస్తుంది, చేంజెస్ అలౌ అనేది చేస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ PC00 సిమ్యులేషన్ రన్ చేయాలంటే PC00 M40 CALC _SIMU. SIMU అంటే సిమ్యులేషన్ అండి. ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఏముంది, PA30 అంటే మాస్టర్ డేటా అండి. PA20 అంటే డిస్ప్లే మాస్టర్ డేటా. ఓకేనా. PA20కి PA30కి డిఫరెన్స్ ఏంటంటే,
PA20లో మనం ఓన్లీ డిస్ప్లే చేయడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా డేటా అంటే PA20లోనే డిస్ప్లే చేయగలం. PA30 అంటే ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయండి, మనం ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఎందుకు మరి 2 ట్రాన్సాక్షన్ కోడ్ మనం దీంట్లోనే చూసుకోవచ్చు కదా అని క్వశ్చన్ అడిగితే, మనకి ప్రొడక్షన్ యాక్సెస్ మనకి ఇయ్యరండి. సో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చెక్ చేయమన్నప్పుడు మనకి డిస్ప్లే యాక్షన్ మాత్రమే ఇస్తారు. మెయింటెనెన్స్ ఎలా అనేది అలౌ చేయరు, ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఎండ్ యూజర్ మెయింటైన్ చేసుకుంటాడు. సో మనకు ఓన్లీ డిస్ప్లే ఆప్షన్. ఇప్పుడు ఏదైనా డేటా చూడాలన్నా PA20కి వెళ్ళి చూస్తామండి. నెక్స్ట్ PA40 ఏంటంటే పర్సనల్ యాక్షన్స్. ఎవరినైనా ఎంప్లాయ్ హైర్ చేయాలన్నా మనం దీని ద్వారానే చేస్తామంట. అంటే ఏదైనా యాక్షన్ చేయాలన్నా PA40లోనే చేస్తాం. టెర్మినేట్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా, ఏదైనా పర్సనల్ యాక్షన్స్ అన్నీ PA40లోనే చేస్తామండి. నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయినింగ్ డేట్ అనేది నేను తప్పిచ్చేసాను ఎంప్లాయ్ది, ఓకేనా. ఒకరోజు ఇవ్వకపోయి ఇంకొక రోజు ఇచ్చాను. సో నేను ఒకవేళ ఎంట్రీ డేట్ చేంజ్ చేయాలన్నా లేదంటే టెర్మినేషన్ డేట్ చేయాలన్నా PA41కి వెళ్తాం అన్నమాట. ఉన్న ట్రాన్సాక్షన్స్ కోడ్స్ SM30 అనేది ఏంటంటే టేబుల్ వ్యూ అండి, ఓకేనా. మీరు ఒకవేళ ఏదైనా టేబుల్ డైరెక్ట్గా ఓపెన్ చేయాలి అంటే SM30కి వెళ్తే అది ఏమవుతుందంటే ఇక్కడ మన టేబుల్ వ్యూలో మనం డిస్ప్లే అనేది చేయొచ్చండి. డైరెక్ట్ పాత్కి వెళ్ళకుండా టేబుల్లో డిస్ప్లే అనేది చేయొచ్చు, ఓకే. ఇవన్నీ ట్రాన్సాక్షన్ కోడ్ అడుగుతారండి. SC38 ఏంటంటే అబాప్ ప్రోగ్రామ్ అనమాట. అబాప్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరేషన్ ఆఫ్ పేరోల్ పీరియడ్స్ ఉంది. అదేంటంటే డైరెక్ట్ నావిగేషన్ ద్వారా వెళ్ళచ్చు, లేదంటే ప్రోగ్రామ్ రన్ చేసినా సరిపోతుంది. నేను ప్రతిసారి నేను నావిగేషన్కి వెళ్ళాలని నాకు ఇబ్బంది కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ పేరోల్ పీరియడ్స్ అనేది జనరేట్ చేస్తామన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే నేను జనరేట్ చేయొచ్చు. సో ఇవన్నీ అబాప్ ప్రోగ్రామ్స్ అండి. ఇంకోటి ఉంది SM37 అని, అది ఇప్పుడు మనం యూజ్ చేయం. అదేంటంటే జాబ్ రన్ అనేది బ్యాక్గ్రౌండ్ జాబ్ మనం రన్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. అది ఇప్పుడు మీకు అంత అవసరం లేదు, జస్ట్ కానీ అడుగుతారు మామూలుగా జాబ్ రన్ చేయాలి అంటే ఏది చేయాలి అనేది అడుగుతాడు. సో SM37 అనేది జాబ్ సెలెక్షన్ అండి.
ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ కోడ్స్. ఇంకొకటి ఏంటంటే టేబుల్స్ అండి. నేను కొన్ని స్టెప్స్ నేను ఆల్రెడీ అంటారు కాన్ఫిగరేషన్ చేసినప్పుడు సైట్స్లో టేబుల్స్ రాశాను కదా, అవి అవాయిడ్ చేసేసి నేను మిగతా చెప్తున్నాను. ఓకేనా, సో ఈ టేబుల్ వ్యూకి ఎలా వెళ్ళాలి అంటే SM30 ద్వారా వెళ్ళాలండి. E_512W_T ఇది ఎక్కువ యూజ్ చేసేది ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది. ప్రాసెసింగ్ క్లాసెస్ టేబుల్ నేమ్ అండి. ఇదండి వాల్యుయేషన్ టేబుల్ అంటే. వాల్యుయేషన్ టేబుల్ అంటే ఏం లేదండి, అది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వేస్ట్ టైప్ త్రూ పీసీఆర్ కాకోకుండా అంటే దేని మీద డిపెండెన్సీ ఇవ్వాలన్నా, నాకు ఈ వాల్యూ రావాలన్నా నేను దాన్ని రిప్రజెంట్ చేసేది వాల్యుయేషన్ టేబుల్లో డిఫైన్ చేస్తానండి. అంటే ఎంత రేట్ కట్ అవ్వాలి, ఎంత రేటు అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కార్ అలవెన్సెస్ అండి. నేను ఏమనుకున్నాను అంటే కార్ అలవెన్సెస్ అనేది 10% ఆఫ్ ద బేసిక్ పే కూడా నేను ఇవ్వాలనుకున్నాను. ఓకేనా, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ వేస్ట్ టైప్ అనేది నేను సో కరెంట్ వేస్ట్ టైప్ ఇప్పుడు ఈ వేస్ట్ టైప్ నేను ఏం చేస్తానంటే ఈ 1000 దాని మీద నేను డిపెండెన్సీ చేస్తున్నాను, 20% డిపెండెన్సీ చేస్తాను. సో ఇదొక డైరెక్షన్ అండి. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ చాలా రేర్ కండిషన్లో యూజ్ చేస్తారు. అంటే లీవ్ ఎన్కాష్మెంట్ అలాంటి టైంలో ఇది యూజ్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ వేస్ట్ టైప్, సెకండ్ వేస్ట్ టైప్ అంటే ఒకవేళ మల్టిపుల్ వేస్ట్ టైప్స్ నేను డిఫైన్ చేయాలి. అంటే ఇప్పుడు గ్రాట్యుటీ ఉంది. గ్రాట్యుటీ ఏంటంటే బేసిక్ పే ప్లస్ 10% ఆఫ్ అలవెన్సెస్ అనేది ఇస్తారు కొన్ని కంపెనీస్. అప్పుడు నేను 10% ఎంత ఇవ్వాలి, ఈ వేస్ట్ టైప్ నుంచి ఎంత తీసుకోవాలి.
బేసిక్ పే నుంచి ఇంత తీసుకోవాలి అనేది ఇంత డిఫైన్ చేస్తారన్నమాట దీంట్లో. సో దాని వాల్యుయేషన్ బేసిస్ అంటారండి. శరణ్ ఎక్కడ మిస్ అయ్యాను? వాల్యుయేషన్ బేసిస్ విన్నావా? లేదన్నా. సో వాల్యుయేషన్ బేసిస్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేస్ట్ టైప్ దేని మీదైనా డిపెండెంట్ అవ్వాలన్నా అంటే చాలా రేర్ కండిషన్స్లో యూజ్ చేస్తాం బేసిక్గా. సో ఒకవేళ ఒక కార్ అలవెన్సెస్ అనేది నేను 10% ఆఫ్ ద బేసిక్ పే ఇవ్వాలనుకోండి. సో అక్కడ ఇన్వాల్వ్ మెయింటైన్ చేయకుండా నేను ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్టేట్మెంట్ వేస్ట్ టైప్ ఉంది కదా, స్టేట్మెంట్ వేస్ట్ టైప్ నేను బేసిక్ పే ఇచ్చి ఇక్కడ 20% ఆఫ్ బేసిక్ పే అనుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ 20% అనేది డిడక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఈ 6లోకి వాల్యూ అనేది చేరిపోతుందండి. అంతే, దాని తప్ప మోస్ట్ ప్రాబబ్లీ అది కొన్ని డిఫరెంట్ సినారీస్లో యూజ్ చేస్తారు. వాల్యుయేషన్ బేసిస్ అనేది చాలా రేర్ దాంట్లో యూజ్ చేస్తాను. నేను అదొక సినారీ నేను చెప్తాను, తర్వాత చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ v_t511 ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ కదా. సో ప్రస్తుతానికి ఇది చాలు, ఇంకేమన్నా తర్వాత చెప్తాను మీకు. నాకు ప్రస్తుతానికి ఏ గుర్తొస్తుంది. మిగతా ఏంటంటే నేను కాన్ఫిగరేషన్ చేసినప్పుడు పక్కన పెట్టేశాను, మీరు చూసారో లేదు. ఇవన్నీ ఇవన్నీ టేబుల్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకొక టేబుల్ ఏంటంటే v_001 p_. నెక్స్ట్ v_. ఇదేంటంటే మనం గ్రూపింగ్స్ మెయింటైన్ చేస్తాం కదా, డెవలప్మెంట్ చేసినప్పుడు గ్రూపింగ్స్ మెయింటైన్ చేస్తాం కదా. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు 01p n ఉంది, m ఉంది, ఆల్ ఎన్. ఇది nm ఏంటంటే డిఫరెంట్ గ్రూపింగ్ అనమాట. ఒకవేళ నేను ఆల్ ఎన్ అవ్వగానే అదేం చేస్తుందంటే పర్సనల్ సబ్ ఏరియాస్ ఉన్న గ్రూపింగ్స్ మొత్తం అన్నీ ఇది పేరోల్లో కానీ టైంలో కానీ గ్రూపింగ్స్ అన్నీ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మెయింటైన్ చేసి ఉంటాయి. ఇవన్నీ పే స్కేల్ ఏరియా, పే స్కేల్ టైప్, నేను మనం ఇచ్చింది ఇవన్నీ. ఇవన్నీ నేను పే స్కేల్ ఏరియా, పే స్కేల్ టైప్ ఇచ్చాను. ఇదంతా టైం రిలేటెడ్. ఆప్షన్స్ రేట్ ఇదంతా టైం రిలేటెడ్. సో నేను ఒక మార్నింగ్ ఏంటంటే మొన్న ఒక ఎర్రర్ వచ్చింది కదా, సో దానికోసమని నేను వేరే అయితే చేసి ఇక్కడ అసైన్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా టైం రిలేటెడ్ డేటా. ఓకేనా? మనం ఏమేమి గ్రూపింగ్స్ మెయింటైన్ చేసాము అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ కంపెనీలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే అన్నిటికీ బాగానే రన్ అయ్యి ఒక పలానా ఎంప్లాయీ గ్రూప్స్కి నాకు పేరోల్ రన్ అవ్వట్లేదు, ఒకసారి చెక్ చేయండి అంటే మనం డైరెక్ట్గా ఆ టేబుల్స్లోకి వెళ్ళి లేకపోతే నావిగేషన్ ద్వారా వెళ్ళే అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఈ టేబుల్ ఇచ్చి డైరెక్ట్గా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 503_all ఏంటంటే ఎంప్లాయీ గ్రూపింగ్ ఒక డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయండి. ఇది మొత్తం ఎంప్లాయీ గ్రూప్ మనం ఏమేమి మెయింటైన్ చేస్తాం. యాక్టివిటీ స్టేటస్ నేనేమి పర్మనెంట్ ఉంది. యాక్టివ్ స్టేటస్ 1. ఇది మనం ఫస్ట్ నుంచి పేరోల్ నుంచి మనం ఏమేమి అయితే
ఏమేమైతే మనం మెయింటైన్ చేసామో అవన్నీ కంప్లీట్ డీటెయిల్డ్గా ఇక్కడ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా? ఇది తర్వాత ఏమైనా గుర్తొస్తే నేను ఇక్కడ పెడతాను. నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతామండి. నిన్న పేరోల్ రన్ చేయలేదు కదా? అన్నయ్య స్క్రీన్ కనిపించట్లేదు అన్నయ్య. నీకు సార్ నాకు కనిపిస్తుందమ్మా. అంటే నేను మొబైల్ నుంచి ఇప్పుడు పవర్ వచ్చిందని ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యాను. ఏది దానివల్ల ఓకే, ఒకసారి మీరు లాగ్ ఆఫ్ అయ్యి అసలు లేదులేండి, నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది అన్నయ్య. సో నేను ఇప్పుడు ఇందాక ట్రాన్సాక్షన్ కోడ్, ఈ ట్రాన్సాక్షన్ కోడ్ కొట్టనమాట. నేను ఇప్పుడు ఏం సిమ్యులేషన్ కొట్టలేదండి. నేను ఏం చేస్తున్నానంటే సిఎల్సి కొట్టాను. అంటే ఇక నేను టెస్ట్ రన్ చేయొచ్చు, పేరోల్లో కూడా రన్ చేయొచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. సో నాకు ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చిందన్నమాట. /0002లో నాకు ఏం ఎర్రర్ వస్తుందంటే X013 గ్రూపింగ్కి స్టార్స్ వచ్చేసి. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాసెసింగ్ క్లాస్ 1 అనేది, ఇది ప్రాసెసింగ్ క్లాస్ 1. ఓకేనా? ప్రాసెసింగ్ క్లాస్ 1 అనేది ప్రాసెసింగ్ క్లాస్ 13లో ప్రాసెసింగ్ క్లాస్ 1 అనేది పీసీఆర్ X013 కాల్ చేస్తుంది. X013 కాల్ చేస్తే దాంట్లో ఎర్రర్ ఏమొచ్చిందంటే వాల్యుయేషన్ బేసిస్లో ఒక ఎర్రర్ వచ్చిందండి. సో మనం అది 2 వేస్లో రెక్టిఫై చేయొచ్చు. ఒకటి, మోస్ట్ ప్రాబబ్లీ స్కీమా టచ్ చేయకండి. ఓకేనా? జస్ట్ మీకు చూపిస్తున్నాను, బట్ స్కీమా అనేది టచ్ చేయకండి. అది వేరేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చేంజ్ కొట్టగానే XT00లో ఇప్పుడు ఈ పీసీఆర్ ఉంది కదండి, X013, ఇక్కడ స్టార్ కొడితే డీయాక్టివేట్ అయిపోతుందండి. ఇక్కడ చూసారా, రెడ్ నుంచి బ్లాక్ వచ్చేసింది. సో డీయాక్ట్ అవగానే సేవ్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది,
మీరు బ్యాక్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి జస్ట్ ఏంటంటే వార్నింగ్ మెసేజ్ అండి. ఎల్లో అనేది వార్నింగ్ మెసేజ్. సో ఇవి అంత పట్టించుకొని అవసరం లేదు. ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఇస్ బిలో మినిమం మంత్లీ. నేను సెక్షన్ 88 ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు దాని మీద గురించి అంత ఫోకస్ ఏం అవసరం లేదు. అది జస్ట్ వార్నింగ్ మెసేజ్. ఓకేనా? సో ఇక్కడ చూసారా సక్సెస్ఫుల్ 1 అని వచ్చింది. అంటే ఏంటంటే మీ పేరోల్ అనేది సక్సెస్ఫుల్ అయిందండి. ఇదొక వేలో చేయొచ్చు. లేదు అంటే /SM30 టేబుల్ వ్యూ అండి. ఓకేనా? 512W_D ఇక్కడికి వెళ్ళి /002 ఉంది కదండి, మనకి ఎర్రర్ వచ్చింది అక్కడే కదా. /002 అనేది దగ్గర కదా మనకి ఎర్రర్ వచ్చింది, X0133. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాల్యుయేషన్ బేసిస్ అని 2 ఉంది కదా, ఇక్కడ చూసారా ప్రాసెసింగ్ క్లాస్ 1. మనం ఇక్కడ నేను ఎందుకు ఇదే టచ్ చేస్తున్నాను అంటే ప్రాసెసింగ్ క్లాస్ 1 కదా మనం X013 PC కాల్ చేస్తుంది. సో నేను అందుకని ఇక్కడ టచ్ చేస్తున్నానండి. ఇక్కడ పిఎన్ ఉంది చూడండి, ఆ పి దగ్గర త్రీ పెట్టండి. త్రీ కానీ 2 కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా సక్సెస్ఫుల్ పర్సనల్ నెంబర్స్. సో ఎంప్లాయీ ఒక నిమిషం. ఇందాక వార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. సో నేను అక్కడ స్కీమాలో చేంజెస్ చేశానండి. అది సెక్షన్ 88 అనేది నేను డియాక్టివేట్ చేశాను. మామూలుగా మనం అంత యూజ్ చేయట్లేదు కాబట్టి చేశాను.
దీన్ని పేరోల్ లాగ్ అంటారండి. ఇదంతా పేరోల్ లాగ్ అంటారండి. ఓకేనా. సో మన ఇక్కడ సక్సెస్ఫుల్ పర్సనల్ నెంబర్స్ అని ఉంది కదా, ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ మనం ఎన్ని పీరియడ్స్ రన్ చేసాం. ఒకవేళ నేను అదర్ పీరియడ్ 12 వరకు రన్ చేశాను, అప్పుడు ఏమవుతుంది అంటే 12 పీరియడ్స్ అని చూపిస్తుంది అండి. ఒకవేళ పేరోల్ అనేది రిజెక్ట్ అయింది, సో అప్పుడు ఏంటంటే రిజెక్టెడ్ నెంబర్ అని ఇక్కడ చూపిస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ మెసేజ్ ఎర్రర్స్ అని ఎన్ని మెసేజ్ వచ్చినాయో ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి అనేది ఇక్కడ నెంబర్స్ చూపిస్తుంది అండి. సో మనకేంటి ఇక్కడ రిజెక్షన్ అనేది 0 ఉంది, నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అనేది 0 ఉంది. సో ఇక్కడ ఏంటి మనకి ఎర్రర్స్ లేవు, అట్ ది సేమ్ టైం వార్నింగ్ మెసేజెస్ కూడా లేవు. ఓకేనా, మనది రిజెక్షన్ అనేది అవ్వలేదు. సో ఇదిగోండి, ఇది మన ఎంప్లాయీ నెంబరు, పేరు. ఓకేనా, ఏ పీరియడ్ రన్ చేస్తున్నాం 10th 2021 అంటే జనవరి అండి. సో నేను జనవరి రన్ చేస్తున్నాను. ఇది చూసారా, ఇప్పుడు ఇది స్కీమాలో నేను ఇది చూపించాను కదా మీకు, ఇనిషియలైజేషన్ ఆఫ్ పేరోల్, రీడ్ బేసిక్ డేటా, అదే లాగ్స్ ఇక్కడ ఉంటాయండి. ఇనిషియలైజేషన్ ఆఫ్ పేరోల్, ఎడిట్ బేసిక్ డేటా, పాసింగ్ ఆఫ్ టైమ్ డేటా, లోన్ అకౌంటింగ్, ప్రాసెస్ అడిషనల్ పేమెంట్స్ ఆర్ డిడక్షన్స్, ఫ్యాక్టరింగ్ అండ్ స్టోరేజ్, సేవ్ టేబుల్స్ ఫర్ ఇటరేషన్, ఎల్పీ బ్యాక్, ఎల్పిఎల్, రెట్రోయాక్టివ్ అకౌంటింగ్ ఇండియా. సో ఇక్కడ లాగ్స్ ఏంటంటే, ఈ లాగ్స్ వల్ల ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా డేటా అంటే టైం డేటా తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ టైం డేటాకి వెళ్ళి మనం ఏదైనా పీసెన్స్ రాసాం లేదంటే ఏదైనా చేసాం, నాకు ఆప్షన్స్ డీటెయిల్స్ రావాలనుకోండి, ఎన్ని రోజులు మానేసాడని కావాలంటే ఇక్కడ పిఏబి అని ఉంది కదా, అదేంటంటే ఆప్షన్స్ డేటా అనేది తీసుకుంటుందండి. ఇక్కడ ఎందుకు నో ఎంట్రీస్ ఇన్ దిస్ టేబుల్ అంటే మనం ఆప్షన్స్ అనేది ఇంకా క్రియేట్ చేయలేదు, ఇంకా ఇవ్వలేదు. ఓకేనా, మీకు నిన్న ఒక క్వశ్చన్ చూపించాను కదా, ఇంటిగ్రేషన్ బిట్వీన్ టైమ్ అండ్ పేరోల్ ఇన్ స్కీమా లెవెల్ అంటే XT00 కదా. అదే ఇంకొకటి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అడుగుతారు ఇంటిగ్రేషన్ బిట్వీన్ టైమ్ అండ్ పేరోల్ హౌ ఇట్ హ్యాపన్స్ అని. ఇంటిగ్రేషన్ బిట్వీన్ పేరోల్ అండ్ టైం, అప్పుడు మీరు ఈ 3 చెప్పాలి, చెప్పిన పర్లే ఒకటి చెప్పిన పర్లే. స్కీమా లెవెల్ అంటే XT00 అండి. మీకు కావాలంటే అబ్జర్వ్ చేయండి, XT00 అనేది జనరల్ ప్రాసెసింగ్ ఆఫ్ టైం డేటా. నేను ఓపెన్ చేసింది కూడా ప్రాసెసింగ్ ఆఫ్ టైం డేటా. అంటే ఏంటంటే నేను జనరల్ ప్రాసెసింగ్ ఆఫ్ టైం డేటా అనేది ఓపెన్ చేస్తున్నాను, అంటే XT00 ఓపెన్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ టైమ్ అండ్ పేరోల్ ఇన్ టేబుల్ లెవెల్ అని అడిగితే మాత్రం ZLIT టేబుల్ అండి. ఇక్కడ ZL టేబుల్ ఉంది కదా, ఈ ZL టేబుల్లోనే ఆప్షన్స్ ఒక ఇంటిగ్రేషన్ అనేది టేబుల్ లెవెల్లో ఇక్కడ జరుగుతుందండి, ZLIT టేబుల్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ పేరోల్ అండ్ టైమ్ ఇన్ మాస్టర్ డేటా లెవెల్, info type, ఆర్ ఇదేనా అడగచ్చు. లేదు అంటే
ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఇన్ఫో టైప్ 8 అండ్ ఇన్ఫో టైప్ 7 అని అడుగుతారండి. అప్పుడు ఆన్సర్ ఏంటంటే కెపాసిటీ, యూటిలిటీ అండ్ వర్కింగ్ అవర్స్. ఇది ఆన్సర్. ఓకేనా? ఇది ఎలా అనేది ఇప్పుడు మీకు జెడరైటీ టేబుల్ చూపించాను. ఓకేనా? మీకు నెక్స్ట్ చూపించాల్సిందండి ఈ మాస్టర్ డేటా లెవెల్లో ఎలా ఇంటిగ్రేషన్ అవుతుంది అనేది చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ చూసారా కెపాసిటీ, యూటిలిటీ లెవెల్ అండ్ వర్కింగ్ అవర్స్ పర్ పీరియడ్ అని ఉంది. ఇది ఇంటిగ్రేషన్ అంటే బిట్వీన్ ఇన్ఫో టైప్ 8 అండ్ 7 జరిగేది ఇంటిగ్రేషన్. ఇక్కడ మనం ఒకవేళ అది ఎందుకు ఇంటిగ్రేషన్ అలా మనకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్లో ఏంటంటే టైం అనేది ఇప్పుడు వేరే సెక్టర్ అంటే వేరే సాఫ్ట్వేర్ నుంచి వస్తున్నాయి, లైక్ వర్క్డే కానీ సక్సెస్ ఫ్యాక్టరీ కానీ వాటి నుంచి వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ సిస్టమ్ అనేది తీసుకుంటలేదు. కొన్ని 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 సిస్టమ్స్లో ఇప్పుడు కొన్ని కంపెనీస్ అదే చేస్తాయి. సో వాళ్ళు వేరే సిస్టమ్ నుంచి తీసుకుంటున్నారు డేటా. సో ఒకవేళ టైం ఇవల్యూషన్ అనేది లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరోల్కేమో ఎస్ఏపీ వాళ్ళకి ఇచ్చేసాను, నేను టైం రన్ చేయమని వేరే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చాను, లైక్ క్రోనస్ అన్న, పీపుల్ సాఫ్ట్ అన్న, అలా డిఫరెంట్ వాళ్ళకి నేను థర్డ్ పార్టీకి రన్ ఇచ్చాను. సో అప్పుడు నేను సిస్టమ్ మీద నేను ఏం మెయింటైన్ చేయను కదా. అప్పుడు నేను ఏంటంటే కెపాసిటీ, యూటిలిటీ అండ్ వర్కింగ్ అవర్స్ పర్ పీరియడ్ అనేది నేను మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ కెపాసిటీ, యూటిలిటీ లెవెల్ నేను 50% ఇచ్చాను అనుకోండి, అప్పుడు 50% పే చేస్తుంది. వర్కింగ్ అవర్స్ పర్ పీరియడ్ నేను 176 అవర్స్ వర్క్ చేయాలి, 50 అవర్స్ వర్క్ చేశాడు అనుకోండి, అప్పుడు ఆ 50 అవర్స్కే పే చేస్తుందండి. సో దానివల్ల యూజ్ ఇది కెపాసిటీ, యూటిలిటీ అండ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, నేను పేరోల్ రన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను బేసిక్ పే ఎంత ఇచ్చానండి. ఓకేనా? బేసిక్ పే ఎంత ఇచ్చేసాను. సో నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి అని ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో దాన్ని రిజల్ట్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఆర్టీ టేబుల్లో స్టోర్ అవుతాయండి. ఆర్టీ అంటే ఏం కాదు, రిజల్ట్స్ టేబుల్. ఇది క్లిక్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్లో ఉంది కదా, ఇది క్లాస్ మీకు కొంచెం బోరింగ్ అనిపించదు, కానీ చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు మనం ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలని. సో ఇక్కడ ఫైనల్ ప్రాసెసింగ్ ఉంది కదా, ఫైనల్ ప్రాసెసింగ్లో ఇక్కడ సార్ట్ ఆర్టీ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే అవుట్పుట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇవి అన్నీ టెక్నికల్ వేస్ట్ అయిపోయింది. నిన్న మిమ్మల్ని రాయమన్నాను కదా. సో ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్. /101 అంటే నా టోటల్ గ్రాస్ అమౌంట్ అండి. నేను ఎంత పే చేస్తున్నాను, నేను ఇప్పుడు వన్ మంత్ నేను రన్ చేశాను. సో నేను 2 monthsకి రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు 146 + 146 1,47,000 యాడ్ అవుతుంది. ఇది నేను ఇక్కడ రౌండ్ ఫిగర్ చేసి చెప్పేసాను. నేను ఇక్కడ 1,47,000 ఉంది. సో తర్వాత నేను సెకండ్ మంత్ రన్ చేసినప్పుడు 1,47,000 మంత్ అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది,
2,94,000 ఎంత అవుతుంది. సో థర్డ్ మంత్ తర్వాత 1,47,000 కూడా యాడ్ అవుతుంది. ఫోర్త్ అలా 6 మంత్స్ 1,40,000 అన్నీ యాడ్ అవుతాయి. సో టోటల్ గ్రాస్ అంటే ఏంటంటే ప్రతి నెల వచ్చేది యాడ్ చేసుకుంటుందండి. ఓకేనా. ఇవన్నీ టెక్నికల్ వేస్ట్ అంటారు. ప్రతి దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు గ్రాట్యుటీ బేసిస్ అంటారు. గ్రాట్యుటీ బేసిస్ అంటే బేసిక్ పేమెంట్ తీసుకుంటారు. సో అందుకని 75,500. ఓకేనా. అలాగా ఇవన్నీ /401 నుంచి 460 వరకు ఇవన్నీ ట్యాక్స్ రిలేటెడ్ వేస్ట్ టైప్స్ అండి. టెక్నికల్ వేస్ట్ టైప్స్ అడుగుతారు క్వశ్చన్. మొన్న ఒకసారి పంపిస్తే నాకు అడగడు తెలియదు, కానీ దానివల్ల మంచి ఆపర్చునిటీ అవ్వదు. /401 నుంచి 460 వరకు సీక్వెన్స్ ఆర్డర్లో చెప్పాను. నేను అప్పటికే చాలా వరకు చెప్పాను. నేను లేదు నాకు ఇలా సీక్వెన్స్ ఆర్డర్లో కావాలన్నమాట. సీక్వెన్స్ ఆర్డర్లో అయితే నేను చెప్పలేను. సో దుబ్బాను. సో ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ అంత కట్ అవుతుంది. ఇదంతా మీకు ఒక టాస్క్ ఇచ్చాను, మీరు చేశారు అది? నేమ్ మర్చిపోయాను. అదేదో చూడమన్నా కదా గూగుల్లో. ట్యాక్స్ స్లాబ్ రేట్స్, ఓల్డ్ స్లాబ్ రేట్స్ ఎంత ఉన్నాయి, న్యూ స్లాబ్ రేట్స్ ఎంత ఉన్నాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని. సో అది మీరు చూసి రేపు మండే ఇవ్వండి. ఓకేనా. ఒక్కసారి ఏమనుకోకండి, కొంచెం అది గ్రూప్లో నేమ్ పించావా? సేమ్ నాకు కూడా గుర్తొచ్చింది, బట్ అది క్లియర్గా వర్డ్ తెలియలేదు. అడుగుదామని మర్చిపోయాను మళ్ళీ నేను. సరే ఓకేనా. ఇవన్నీ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అండి. సో ఇవన్నీ ట్యాక్స్ రిలేటెడ్ డేటా అన్నమాట. ఇప్పుడు నేను 401 ఉంది, అది ప్రొజెక్షన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ మార్జినల్ ట్యాక్స్ రేట్ అంటే ట్యాక్స్ స్లాబ్ నేను ఎంత ఇస్తున్నాను. మార్జినల్ ట్యాక్స్ రేట్ విత్ ఇదేంటంటే సెస్ ఛార్జ్ అంటే ఏంటంటే సర్చార్జ్ అని ఒకటి ఉంటుంది. సర్చార్జ్ అంటే ఎడ్యుకేషన్ సర్చార్జ్ అని, సెస్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారా? స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్ పెట్రోల్ సెస్ అని అంటారు. అంటే ఏంటంటే డీజిల్ మీద వచ్చే సెస్ ఉంటుంది, దాని మీద దాన్ని ఇంక్రీజ్ చేసినట్టు అలాగా చెప్తాను అన్నమాట. ఇవన్నీ ట్యాక్స్ రిలేటెడ్. సో మీరు అది బట్టి పడతారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఆ టెక్నికల్ వేస్ట్ టైప్స్ అన్నీ గుర్తు పెట్టుకుంటుంది. దీంట్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. 460 అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. హౌ కమ్ వి క్యాల్కులేట్ ట్యాక్స్ ఇన్ ద పేరోల్ అంటే అప్పుడు చెప్పాలి త్రూ /460 అని. ఓకే. నేను అది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను తర్వాత లాస్ట్లో నేను ఇస్తాను మీకు. సో ఇక్కడ నేను చూసారా ఫైనల్గా ఇక్కడ చూడండి, నేనేం చేశాను, 1000 అయితే 1కి 75,500 ఇచ్చాను, 3కి 37,500, కన్వీనియన్స్ 32,000, కార్ అండ్ మెయింటెనెన్స్ 1,200 ఇచ్చాను. సో నేను ఏమైతే వేస్ట్ టైప్స్ మెయింటైన్ చేశానో ఆ వేస్ట్ టైప్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. నేను ఒకవేళ 14, 15 ఉన్న వేస్ట్ టైప్స్ నేను మెయింటైన్ చేసినా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఓకేనా. వాటిని ఇది అంటారు. సో ఇవి ఆర్టీ టేబుల్. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదన్నా డేటాకి వెళ్ళాలి అంటే నెట్ టు గ్రాస్ అంటే ఏంటంటే INN1 నుంచి అంటే నెట్ పేమెంట్ నుంచి గ్రాస్ టు నెట్ క్యాల్కులేషన్ అంటే ఏంటంటే టోటల్ గ్రాస్ నుంచి దానికి లాస్ట్లో డిడక్ట్ అయ్యింది అమౌంట్ వరకు ఎంత అనేది ఏమన్నా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ LP బెగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి రన్ కొట్టి ఇక్కడ ప్రాసెసింగ్ ఆఫ్ డిడక్షన్స్ అని ఉంది కదా, ఇవన్ బిగిన్ గ్రాస్ టు నెట్ క్యాల్కులేషన్ దాన్ని క్లిక్ చేస్తే తర్వాత ఇక్కడ ఎల్స్ ఉంది కదా, ఎల్స్ క్లిక్ చేస్తారు. ప్రతి డేటా అనేది ఇదిగోండి గ్రాట్యుటీ రిలేటెడ్, INLN లోన్ అకౌంటింగ్. ఓకేనా. నెక్స్ట్
ఈపీఎఫ్ డేటా, సెక్షన్ 24 డేటా, ఐఎన్ మెడికల్ ఇన్సూరెన్స్ డేటా, ఇవన్నీ ఏంటంటే వీటిని ఏమంటారంటే ఫంక్షన్స్ అంటారండి. ఐఎన్ఈపిఎఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇవన్నీ రాసుకున్న తర్వాత ఓకేనా, నేను స్క్రీన్ షాట్ పెడతాను మీకు, అది ఎక్కడి నుంచి రాసుకోవాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ ఐఎన్హెచ్ఆర్ఏ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్టీఏఎక్స్ ఇది చూసారా, ఇది ఐఎన్టీఏఎక్స్ ఏంటంటే అది స్టాండర్డ్గా ఏం చేస్తుందంటే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇది చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చాను, నార్మల్ గెయిన్ ట్యాక్స్ రేట్ 20%, లాంగ్ గెయిన్ స్పెషల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 10%. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫంక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఈ ఫంక్షన్స్ ద్వారానే ఇప్పుడు ఐఎన్టీఏఎక్స్ అనే ఫంక్షన్ ఉంది. సో /460 ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే ఐఎన్టీఏఎక్స్ ద్వారానే క్యాలిక్యులేట్ అవుతుందండి. అది మీకు మీరు సబ్జెక్ట్ లోపలికి వెళ్ళినప్పటికీ మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ ఏంటంటే మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట, ఎలా వచ్చింది. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూసారా, నార్మల్ ఇన్కమ్ ఎంత ఉంది, 4,38,450. అంటే నేను ఇచ్చిన బేసిస్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాను. ఇది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయకపోతే సిస్టమ్, ఎందుకంటే ఇది ఎప్పుడో పాత సిస్టమ్. మనం ఇది చేసేది ఏంటంటే పాత సిస్టమ్. తర్వాత న్యూ స్లాబ్ రేట్ రాగానే సిస్టమ్ అనేది ఎడిట్ అయ్యింది. ఎస్ నోట్స్ అని ఒకటి ఉంటుంది. ఎస్ నోట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ అనేది న్యూ ట్యాక్స్ రేట్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. ఓకేనా, అంతకుముందు మనకి స్లాబ్ రేట్స్ ఎలా ఉండే అంటే చెప్పేస్తాను. 0 నుంచి 2,50,000 ఎంతవరకు అని, 5 lakhs నుంచి 10 lakhs వరకు ఎంత ట్యాక్స్ అనేది, 10 lakhs నుంచి అబోవ్ అనేది ఎంత ట్యాక్స్ అనేది ఉండేది. కానీ తర్వాత 2 years బ్యాక్ 3 years బ్యాక్ న్యూ స్లాబ్ రేట్స్ ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఏంటంటే మనం ఏమి లైక్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఎల్ఐసి ఇలా డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఇన్వెస్ట్మెంట్స్, అవి ఎవరు ఏమైనా చేయకపోతే వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేలాగా ఎలా అంటే న్యూ స్లాబ్ రేట్ అనుకోండి, అది రేట్స్ అనేది తగ్గించాడు. సో అప్పుడు ఏం అవ్వాలంటే సిస్టమ్ అంతా అనేది అప్డేట్ చేయాలండి. సో దాన్ని ఎస్ నోట్స్ ద్వారా అప్డేట్ చేస్తారు. మరి అది మీకు ప్రస్తుతానికి అవసరం లేదు, జస్ట్ చెప్తున్నాను.
చెప్పాల్సి ఉంది కదా స్టాండర్డ్ స్కీమ్ అండి. ఓకేనా, ఇది నేను చెప్పాను కదా డిస్ప్లే లాగిన్ వల్ల ఉపయోగం ఏంటో. అవునండి. సో ప్రతి డేటా అనేది ఇక్కడ వస్తుందండి. ఓకేనా, ఇక్కడ అనేది చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ట్యాక్స్ రిలేటెడ్ డేటా తీసుకోవాలనుకున్న ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఉండేది ఉంటుంది. ఇది వేరే ఫంక్షన్, అది బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అప్పుడు యూజ్ చేస్తారు. సో ప్రతి ఫంక్షన్కి ఒక్కొక్క యూజ్ ఉంటుందండి. సో నేను అది ఫోటో పెడతాను మీకు, ఫోటో పెట్టి మీరు రాసుకోండి. ఓకేనా, ఇవన్నీ ఇది నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు లైవ్ రన్ చేశాను. ఓకే, దీని ఇప్పుడు నేను టెస్ట్ రన్ అనేది తీసేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు పేరోల్ రన్ చేయాలి, ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఒకవేళ నేను ఇప్పుడు పేరోల్ రన్ డిలీట్ చేశాను కదా, ఇప్పుడు నేను పేరోల్ ఒకటి రన్ చేశాను కదా, నేను డిలీట్ చేయాలనుకున్నాను అంటే ఇక్కడ PU01 అని ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది, దానికి వెళ్ళండి. దానికి వెళ్ళగానే ఇక్కడ ఎగ్జిక్యూట్ కొట్టగానే ఇదిగోండి మీరు లాస్ట్ రన్ చేసిన పేరోల్ ఇది. సో ఇది పట్టుకొని ఇక్కడ డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోతుందండి. ఇది మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో గుర్తుపెట్టుకోండి, ఏ ఎంప్లాయీ యొక్క పేరోల్ మాత్రం రిజల్ట్స్ మాత్రం మీరు డిలీట్ చేయొద్దు. డిలీట్ చేశారంటే మీ జాబ్ పోయే సిచ్యువేషన్ దాకా వెళ్తుంది. అంటిల్ అన్లెస్ ప్రాపర్ అప్రూవల్స్ ఉంటేనే డిలీట్ చేయండి. అప్రూవల్స్ లేకుండా మీరు ఏదన్నా పేరోల్ రన్ చేసి డిలీట్ చేశారు అంటే, లైవ్ రన్ చేసి డిలీట్ చేశారు అంటే నటాష్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఎందుకు డిలీట్ చేశారు, ఎవరు అప్రూవల్ చేశారు, ఇవన్నీ పోలంత తతంగా ఉంటుంది. మీరు బెటర్ ఏంటంటే డిలీట్ చేయడం, ఎలా డిలీట్ చేయడం మర్చిపోండి. జస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అడుగుతారు ఇంటర్వ్యూలో, హ్యావ్ యూ ఎవర్ డిలీటెడ్ యువర్ పేరోల్ రిజల్ట్స్ అని. బ్లైండ్ ఫోల్డెడ్గా నో అని చెప్పండి. ఓకే, we didn't get such scenarios for us because my team handled to run the payroll in a proper manner. So and I don't have any such authorities to delete because I'm just a search level and my managers, we have the different level of managers అని చెప్పాను అంతే. ఓకే, అంతే తప్ప మేము డిలీట్ చేసామని మాత్రం చెప్పొద్దండి. ఓకే అండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నో పేరోల్ రిజల్ట్స్ ఆర్ అవైలబుల్ అన్నమాట. ఇప్పుడు మీరు ఎలా రన్ చేస్తారంటే పేరోల్ అనేది బేసిక్ మనం రన్ చేసే పేరోల్ ఎలా చూపిస్తాం. కంట్రోల్ రికార్డ్ ఏబి అని ఉంది కదా, బేసిక్ మనం ఏం రన్ చేస్తామంటే ఇక్కడ ఏబి అని ఉంది కదా, పేరోల్ రన్ చేసేటప్పుడు చూపిస్తున్నాం. ఇక్కడ చేంజ్ అని బటన్ ఉంటుంది. ఓకేనా, మనం ఏ మంత్ రన్ చేయాలి, జనవరి రన్ చేయాలి కదా. ఇక్కడ ఏబి అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి పీరియడ్, ఇక్కడ
09/2021 ఇచ్చాను, అంటే డిసెంబర్ పీరియడ్ ఇచ్చాను అనుకోండి. కానీ నేను రన్ చేయాల్సిన పేరోలు జనవరికి రన్ చేయాలి, అవునా కదా? సో మనం ఇక్కడ రిలీజ్ పేరోల్ని కొట్టగానే పీరియడ్ మారిపోతుంది చూడండి. జనవరి 2022 నేను ఇంతకుముందు ఎంత ఇచ్చాను, 09/2021 ఇచ్చాను. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది, 01/2022 వచ్చింది, జనవరి మంత్ వచ్చింది. సో అంటే ఏంటంటే ఇప్పుడు నేను రిలీజ్ ఫర్ పేరోల్ చేశాను కాబట్టి దానికి అర్థం ఏంటంటే మాస్టర్ డేటా అనేది ఎవ్వరు టచ్ చేయకూడదు. ఎవ్వరు నువ్వు టచ్ చేసినా ఉపయోగం ఉండదు. వాడు ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి, చేయనివ్వదు. చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇన్ఫోటైప్ 14లో ఒక వేస్ట్ టైప్ అనేది నేను మెయింటైన్ చేయాలనుకున్నాను. మీరు ఎక్కడ దాకా విన్నారు? కంట్రోల్ రికార్డ్ చేంజెస్ చూపించాను కదా, చూసారు అది? అది కంట్రోల్ రికార్డ్ చెప్తున్నావు నేను చేంజెస్ చూసారా లేదా చూడలేదా? చూడలేదు. చూడలేదు. అక్కడే ఇస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఏవిఎన్ మన పేరోల్ ఏరియా ఉంది కదా, నేను ఇక్కడ 09 ఇచ్చి 2021 09/2021 ఇక్కడ చూడండి, ఇది రెట్రో పీరియడ్ అండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 04 ఇక్కడ మెయింటైన్ చేశాను అనుకోండి, సారీ 01 మెయింటైన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్ అనేది నేను పేరోల్లో మార్చ్ రన్ చేయాలనుకుంటే అలౌ చేయదండి. ఇదేంటంటే రెట్రో పీరియడ్ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పేరోల్ పీరియడ్ 09/12 అంటే డిసెంబర్ మంత్ నేను మెయింటైన్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే నేను పేరోల్ జనవరి రన్ చేయదు, ఎందుకంటే నేను పేరోల్ రిలీజ్ చేయగానే ఒక 1 మంత్ ఫార్వర్డ్ వెళ్తుందండి. సో ఇక్కడ చూడండి, ఇందాక నేను ఇక్కడ రిలీజ్ టిక్ మార్క్ వచ్చింది కదా, రిలీజ్ టిక్ మార్క్ రాకముందు ఇక్కడ 09/2021 ఉంది, కానీ ఇక్కడ ఏమో ఇప్పుడు వచ్చింది 10/2021 అని. అంటే ఏంటంటే జనవరి పీరియడ్ వచ్చింది. సో నేను ఇది సేవ్ చేయగానే వన్స్ మనం పేరోల్ రిలీజ్ చేయగానే ఏమవుతుందంటే మాస్టర్ డేటా అనేది లాక్ అయిపోతుందండి. అసలు మిమ్మల్ని ఎలా ఎడిట్ చేయడానికి ఎలా చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తే ఇప్పుడు ఈ ఎంప్లాయ్కి నేను 14 డేటా అనేది నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, పేరోల్ ఏబీ ఈజ్ లాక్ ఫర్ ద మాస్టర్ డేటా మెయింటెనెన్స్ అని ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని వన్స్ నేను రిలీజ్ చేయగానే సిస్టమ్ అలో చేయగానే ఇక్కడ నేను రిలీజ్ చేయగానే సిస్టమ్ అనేది డేటా అనేది ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదండి. సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అన్న నేను ఇలా మిస్టేక్ చేశాను కదా, మరి నేను ఎడిట్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఎడిట్కి వెళ్ళి రిలీజ్ ఫర్ కలెక్షన్స్కి వెళ్దాం, వెళ్ళి సేవ్ చేయండి.
ఇప్పుడు చూసారా మీకు ఎర్రర్ మెసేజ్ అనేది పోయింది. సేవ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేసి రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది సార్, ఏ పర్సన్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ ప్రాసెస్డ్ బై యూజర్ Siva01, ద పర్సనల్ నెంబర్ అండ్ కుడ్ నాట్ బి లాక్డ్. ఎందుకంటే మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇది ఓపెన్లో ఉండడం వల్ల, ఈ స్క్రీన్ ఓపెన్లో ఉండడం వల్ల మనకి ఎర్రర్ వచ్చిందండి. ఇప్పుడు చూసారా సక్సెస్ఫుల్ అయిపోయింది. మీరు ఇందాక చూసారా, ఇందాక ఇక్కడ మనకి ఇందాక మెడికల్ అలవెన్స్ రాలేదు, ఇప్పుడు మెడికల్ అలవెన్స్ వచ్చింది చూసారా. జీరో 1 2 3 4 6. సో ఇప్పుడు నేను 14 మెయింటైన్ చేశానంటే నాకు అంతకనే వచ్చింది ఇక్కడ మెడికల్ అలవెన్స్. అలాగే నేను 15 మెయింటైన్ చేశానంటే 15లో మేము ఏమి వేస్టేజ్ మెయింటైన్ చేసానో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇది ఏంటంటే రిజల్ట్స్ టేబుల్ అనేది. నెక్స్ట్ మీకు అర్థమవుతుంది కదా, నేను ఫాస్ట్గా ఏం వెళ్తలేదు, నేను స్లోగానే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. అర్థమైంది. శరణ్ మీకు ఓకేనా. నెక్స్ట్ సరే, మీరు ఏప్రిల్ రన్ చేసేసాను, జనవరి రన్ చేశారు పేరు, ఓకేనా. నేను మాస్టర్ డేటాలో కొన్ని చేంజెస్ చేయాలనుకున్నాను అనుకోండి. ఈ ఎగ్జిట్ పేరోల్కి వెళ్ళి క్లిక్ చేస్తే, సేవ్ చేస్తే పేరోల్ అనేది ఎగ్జిట్ అయిపోయిందండి. మనం అప్పుడు ఏంటంటే మాస్టర్ డేటాలో చేంజెస్ అనేది అలౌ చేస్తుంది, ఓకేనా. కంట్రోల్ రికార్డ్ ఎందుకంటే అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. ఇక్కడ చూసారా రన్ అని ఉంది. ఈ రన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరోల్ ఫస్ట్ టైం రన్ చేశారు, ఓకేనా. పేరోల్ ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు మీకు ఎర్రర్స్ వచ్చాయి, మళ్ళీ సెకండ్ టైం రన్ చేశారు, మీకు ఎర్రర్స్ వస్తుంది, మళ్ళీ థర్డ్ టైం రన్ చేశారు. అలాగే ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు ఇక్కడ నెంబర్ అనేది చూపిస్తుందండి, 1 2 3 అని. సో ఇక్కడ మనం పేరోల్ ఎన్నిసార్లు ఎలా ఎడిట్ చేయగలం అంటే 99 టైమ్స్ చేయగలం. 99 టైమ్స్ మనం ఎడిట్ చేసి మళ్ళీ పేరోల్ రన్ చేయొచ్చు, ఎడిట్ చేసి మనం పేరోల్ రన్ చేయొచ్చు. సో దానివల్ల ఉపయోగం ఇది. మీరు వాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, హ్యావ్ యూ ఎవర్ మెయింటైన్ కంట్రోల్ రికార్డ్. కంట్రోల్, ఎస్ హ్యావ్ మెయింటైన్ ద కంట్రోల్ రికార్డ్. సో పలానా ఈ రిలీజ్ చేయడం, నెక్స్ట్ ఎన్నిసార్లు రన్ చేసాం, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా. ఇది ఇప్పుడు ఇది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు ఇంకొక, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేరోల్ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నారండి. సో మీ అంత మాట మీరు రన్ చేయలేరు కదా ప్రతిసారి. నేను ఈ 2 ట్రాన్సాక్షన్ కోడ్స్కి వెళ్ళి పలానా ఎంప్లాయీ డేటా ఇచ్చేసి పేరోల్ ఏరియా ఇచ్చి నేను అంత మాట నేను రన్ చేయలేను కదా. సో మనకు ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది, PC_pay result.
చెక్ పేరోల్ రిజల్ట్ అంటే ఏంటంటే PC_pay రిజల్ట్ అవ్వగానే ఎంప్లాయీ యొక్క రిజల్ట్స్ అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, ఇదే దీని అర్థం ఏంటంటే పేరోల్ రిజల్ట్స్ అంటే ఏంటంటే గ్రీన్ మార్క్ అంటే ఏంటంటే సక్సెస్ఫుల్ అయిందండి. రిజల్ట్ పేరోల్ అనేది సక్సెస్ఫుల్ అయింది. అది ఒకవేళ రెడ్ అన్నదంటే ఎర్రర్స్ వచ్చినాయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసారా ఏ అని ఉంది. ఏ అంటే ఏంటంటే కరెంట్ పీరియడ్ అండి. ఏ అంటే ఏంటంటే కరెంట్ రిజల్ట్ అంటే ప్రస్తుతం రిజల్ట్. పి ఏంటంటే ప్రీవియస్ రిజల్ట్ అండి. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు రన్ చేశారు, ఇప్పుడు మీరు ప్రీవియస్ మంత్ ఉండే కదా, ప్రీవియస్ మంత్ రన్ చేసినాయి, అలాగా ప్రీవియస్ మంత్ అన్ని పి అని వస్తాయండి. ఓకేనా. ఓ అంటే ఓల్డ్ రిజల్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మల్టిపుల్ పేరోల్ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి. ఒకవేళ పి అంటే ప్రీవియస్ రిజల్ట్స్ అని అర్థం చేసుకోవాలి. ఓ అంటే ఓల్డ్ పేరోల్ రిజల్ట్స్ అని అర్థం చేసుకోవాలి. ఏ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి నుంచి డిసెంబర్ వరకు రన్ చేస్తాను. ఓకేనా. లాస్ట్ జనవరి నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు నేను రన్ చేస్తాను పేరోల్ అనేది ఏమవుతుందంటే ప్రీవియస్ కరెంట్ ఇది ఏప్రిల్ మంత్ది ఏమవుతుందంటే కరెంట్ రిజల్ట్ అండి. మార్చ్ది ఏమవుతుందంటే ఫిబ్రవరి రిజల్ట్స్ అంటే ప్రీవియస్ రిజల్ట్ అవుతుంది. జాన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ వరకు ఏమవుతుందంటే ఓల్డ్ పేరోల్ రిజల్ట్స్ అవుతాయండి. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్ డేట్ అంటే మనం పేడే రోల్ మెయింటైన్ చేస్తాం కదా, మనం ఏ డేట్ వేస్తే ఇస్తామో అది పేమెంట్ డేట్ అవుతుందండి. ఓకేనా. ఫర్ పీరియడ్ ఏంటంటే ఏ మంత్కి ఇచ్చాం. ఫర్ పీరియడ్ అంటే ఏంటంటే ఇది నన్ను ఒకసారి ఇంటర్వ్యూలో అడిగారని క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ పీరియడ్ అండ్ ఇన్ పీరియడ్ అని. ఫర్ పీరియడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్లో జనవరి మంత్ రన్ చేస్తాను. సో జనవరి అనేది ఏమవుతుందంటే ఫర్ పీరియడ్ అవుతుంది, లేదంటే డిసెంబర్ పీరియడ్.
రన్ చేశాను ఫర్ పీరియడ్ అవుతుంది. ఓకేనా. ఇన్ పీరియడ్ ఏంటంటే నేను ఏ నెలలో రన్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ రన్ చేశాను అనుకోండి, ఏప్రిల్ అనేది ఇన్ పీరియడ్ అవుతుంది. అంటే 04/2022 అనేది ఇన్ పీరియడ్ అవుతుంది. 10/2021 అనేది ఫర్ పీరియడ్ అవుతుంది. ఒకవేళ నేను జనవరి రన్ చేస్తాను, లేదంటే ఫ్యూచర్ డేట్ మంత్ రన్ చేశానంటే అవి ఫర్ పీరియడ్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ పీరియడ్ ఏంటంటే ఏ మంత్లో అయితే ఎగ్జిక్యూట్ చేసామో దాన్ని ఇన్ పీరియడ్ అంటారు. ఓకేనా. ఇది స్టార్టింగ్ పీరియడ్, ఎండ్ పీరియడ్. అంటే ఇప్పుడు నేను ఫిబ్రవరి రన్ చేశాను, అప్పుడు ఏమవుతుందంటే 01/01/02/2022 టు 28/02/2022 వస్తుంది. ఓకేనా. పేరోల్ ఏరియా ఎండ్ పీరియడ్, ఇవన్నీ ఎండ్ డేట్. పీరియడ్ డేట్. పీరియడ్ డేట్ అంటే ఈరోజు డేట్, ఈరోజు రన్ చేసినట్టు. ఓకేనా. దీన్ని డబుల్ క్లిక్ చేయగానే దీనికి డిఫరెంట్ టేబుల్స్ వస్తాయండి. ఇవి ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. వాట్ ఈస్ ద డబ్ల్యూపీపీ టేబుల్, ఆర్టీ టేబుల్, సిఆర్టీ టేబుల్, మోడిఫైర్స్, ఇవన్నీ అడుగుతారు అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు ఎంటర్ చేసి ఓపిక లేదు కాబట్టి స్క్రీన్ షాట్ పెట్టేస్తాను.
ఇక్కడ ఏంటంటే ఇదేం లేదండి. ఇప్పుడు ఆర్టీ టేబుల్ ఉంది. ఆర్టీ టేబుల్ అంటే ఏం లేదు, మన రిజల్ట్స్ మనకు అంత ముందు వచ్చింది చూసారా, మన పేరోల్ రన్ చేయగానే వచ్చింది కదా. సో అది దీన్నే ఆర్టీ టేబుల్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ డబ్ల్యూబీపీ అంటే వర్క్ సెంటర్ బేస్డ్ పే. ఇదేంటంటే స్ప్లిట్ పీరియడ్ మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేనికి మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే డబ్ల్యూబీపీ అనేది వర్క్ సెంటర్ బేసిక్ పే. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీకి 15th నుంచి ప్రమోషన్ ఇచ్చాను, ఈ మంత్ 15 నుంచి ప్రమోషన్ ఇచ్చాను, శాలరీ హైక్ ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ నుంచి 15th వరకు ఒక ప్రజెంట్ ఉన్న శాలరీ రన్ అవ్వాలి. 15th నుంచి 31st వరకు మనం ఇచ్చిన హైక్ శాలరీగా రావాలి. అంటే ఏంటంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వర్క్ సెంటర్ బేసిక్ పే ఉంది కదా, దీంట్లో ఏంటంటే స్ప్లిట్ అవుతుందండి, 2 రికార్డ్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఉన్న ప్రతిదీ డేటా ఉంది. నేను ఏ వర్క్ షెడ్యూల్ మెయింటైన్ చేశాను, ఎన్ని రోజులు వచ్చాడు, ఎన్ని వర్కింగ్ డేస్, ఎన్ని వర్కింగ్ అవర్స్. సో నేనేంటిది ఇక్కడ 31 డేస్ క్యాలెండర్ డేస్ అయితే 23 డేస్ వచ్చాడు, అంటే 20 డేస్ వర్కింగ్ డేస్ యాక్చువల్లీ ఏ మంత్లో. సో ఇలా ప్రతిదీ డేటా అనేది ఇక్కడ ఉంటుంది, స్ప్లిట్ అవుతుందండి. ఓకేనా. దాన్ని డబ్ల్యూబీపీ అంటారు. సిఆర్టీ అంటే క్యూములేటివ్ రిజల్ట్స్ టేబుల్. ఇదిగోండి, ఎంత టోటల్ గ్రాస్, ఎంత మంత్లీ శాలరీ ఎంత ఇచ్చాము, ఇదంతా క్యూములేటివ్ డేటా అనేది, ఇదంతా క్యూములేటివ్ డేటా. ఓకేనా. మీ సిఆర్టీ ఎప్పుడు అడగరు నాకు తెలుసు. నెక్స్ట్ మాడిఫైయర్స్. మనకు ఒక నెక్స్ట్ మాడిఫైయర్ నేను నెక్స్ట్ స్టెప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది పీసీఆర్లో ఉంటుంది, నేను అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగ ప్రతి దానికి ఒక్కొక్క టేబుల్ ఉంటుందండి. వాడు మెయిన్ అడిగేది డబ్ల్యూబీపీ అంటే ఏంటి, ఆర్టీ టేబుల్ అంటే ఏంటి. ఆర్టీ అంటే రిజల్ట్స్ టేబుల్. మన ఈ ట్రాన్సాక్షన్ కోడ్ అడుగుతాడు, వేర్ డు యు ఫైండ్ ద పేరోల్ రిజల్ట్స్, అంటే PC_pay రిజల్ట్ అనేది ట్రాన్సాక్షన్ కోడ్ అనేది చెప్పాలి. ఓకే, ఈరోజుకి చాలు. ఇంకా చెప్పనా? చాలు. సో ఈరోజు చాలా చెప్పాను నేను. సో ఓకే, అయితే ఈరోజుకి చాలు. అర్థమైందండి. నేను చాలా స్లోగా చెప్తున్నాను. సార్ అయితే ఇంత క్లియర్గా చెప్పారు, డైరెక్ట్గా వెళ్ళిపోతారంటే మనకు అర్థం కావాలి ఏంటిది, ఇది ఎలా వచ్చిందా అని. అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు పడకూడదని నేను అంత డీటెయిల్గా చెప్తున్నాను మీకు. ఓకేనా. సో జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు జాబ్ కొడితే చాలు, మీరు ఇద్దరు జాబ్ కొడితే చాలు, నాకు దానికి హ్యాపీనెస్ చాలా ఉంటుంది. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మనీ యాక్చువల్లీ. ఓకే, సరే అయితే ఈరోజుకి చాలు.